యూట్యూబర్ అన్వేష్ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్వేష్ కి సంబంధించి ఈ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అన్వేష్ పై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకి లేఖ రాశారు పంజగుట్ట పోలీసులు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం వేచి చూస్తున్నారు పంజగుట్ట పోలీసులు. విదేశాల్లో ఉంటూ హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. అన్వేష్ ని అరెస్ట్ చేయాలంటున్నాయి హిందూ సంఘాలు. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్వేష్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ కి పంజగుట్ట పోలీసులు ఒక లేఖ రాశారు. అన్వేష్ కి సంబంధించిన యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలంటూ. మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఏం జరుగుతోంది? అన్వేష్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ఇప్పటికే పంజగుట్ట పోలీసులు అన్వేష్ పైన ఎఫ్ఐఆర్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్కి పంజగుట్ట పోలీసులు సాటర్డే రోజు లెటర్ రాశారు. సో ఈ లెటర్లో అన్వేష్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి ఏదైతే ఉందో ఆ యూజర్ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మొదట స్టార్ట్ చేసేటువంటి ప్రొసీజర్ ఇదే. ఏ ప్లాట్ఫామ్ నుండి అన్వేష్ వీడియోని పోస్ట్ చేశాడో ఆ ప్లాట్ఫామ్కి మొదట లేఖ రాస్తారు. సో ఆ యూజర్ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది అన్వేష్దా కాదా, లేదంటే ఎవరైనా ఏఐ వీడియో పెట్టారా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత అన్వేష్ పైన పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్కి అయితే లెటర్ రాశారు. సో ఆ యూజర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరివి, తరచూ ఇదే ఐడి నుండి అన్వేష్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడా, లేదంటే మరొక వ్యక్తి ఏమన్నా పోస్ట్ చేశాడా, ఒకవేళ పోస్ట్ చేస్తే కనుక దీని ఐపీ అడ్రస్ ఏంటి, ఏ లొకేషన్ నుండి ఈ వీడియోస్ని పోస్ట్ చేశాడు అనేటువంటి వివరాలను ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చిన తర్వాత ఫర్దర్గా అన్వేష్కి పంజగుట్ట పోలీసులు నోటీసులు సర్వ్ చేయనున్నారు. అయితే మొత్తం గత ఫ్రైడే రోజు అన్వేష్ పైన కరాటే కళ్యాణి కంప్లైంట్ ఇచ్చేటువంటి విషయం తెలిసిందే. చాలామంది హిందూ దేవతలకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం, దట్టు అది అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఆ వీడియోను పోస్ట్ చేసి ఇలానే ఉండండి అంటూ ఒక వీడియోను కూడా అన్వేష్ పోస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే 5 days క్రితం. సో ఆ వీడియోను కోట్ చేస్తూ చాలామంది హిందూ సంఘాలు అన్వేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాయి. అన్వేష్ని ఎట్లాగైనా సరే విదేశాల్లో ఉన్నా సరే అతన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో దీంతో పంజగుట్ట పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేశారు. ఇన్స్టాగ్రామ్ నుండి రిప్లై వచ్చిన తర్వాత అతని మీద పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.